నీతిని ప్రేమించేవాడు ఆయన ముఖదర్శనము చేసేదారు. యథార్థంగా ఆయన వ్యక్తులు ఉంటాము. సూటిగా ఆయన నీతో మాట్లాడు. మోషే చూస్తే ముఖ దర్శనము అంటే ఇలాగ నా తెరగా ఉన్నట్లుగా ఆయనకి మోషేకి దేవుడు కనిపించింది. ముఖ దర్శనం దేవుడు నామానికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు దేవుని ఉద్దేశాలు ఆయన ప్రేమలో మనల్ని నిలిచి ఉన్నామని చెప్పిన రీతిగా మనం ఎప్పుడైతే మనం నడుచుకుంటామో ఖచ్చితంగా ఆయన నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థమంతుడు, ఆయన ముఖ దర్శనము చేసేదారు. అందుకని నీతి కలిగి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో ఆయన నీతిని ప్రేమించేవాడు కనుక అటు రీతిగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో మనం నిలిచి ఆయనకి లెక్క పెంచేవాడుగా యథార్థ ముఖ్యం కలిగి ఆయనలో మనం నిలిచి తిన్నగా నా దేవుడితో నేను మాట్లాడతాను, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనే ఒక నిరీక్షణ కలిగి మనము ఉండే బిడ్డలంగా ఉంటాము కనుక అటురీతిగా మనం ఆయనలో నడుచుకునే బిడ్డలంగా ఉండటము ఎంతైనా కూడా ధన్యకరమైన విషయం. మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము కూడా చూస్తే 14వ అధ్యాయము 6వ వచనములో 14వ అధ్యాయము 6వ వచనం యేసు నేనే మార్గము నేనే సత్యము ఎవరు కూడా తండ్రి వద్దకు రారు. మీరు నన్ను తెలుసుకుని ఉంటే నా తండ్రిని కూడా అటు రీతిగా మనం ఆయనలో నిలిచి ఆయనకు మనం లెక్క చేయగలముగా ఉండాలని మా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. మీరు నన్ను తెలుసుకుంటే కుమారుని మనం తెలుసుకుని ఉంటే తండ్రిని కూడా తండ్రి గమనించాడని చెప్తున్నాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ. అలాగే నన్ను ఎరిగితే అంటే మనం ప్రత్యేకమైన తండ్రి కుమారులను మనము చూసి ఉండలేదు కదా. ఇక్కడ చెప్తున్నాడు దేవుడు చెప్పిన మాట ఉన్నది లేనప్పుడు రుజువై ఉన్నది. ఇక్కడ ఏమన్నా మనకి కనిపించట్లేదు అనుకుంటాము కానీ రుజువై ఉన్నది. దేవుడు మనకి స్తోత్రాలు. అటుగా దేవుడు నడుము అని చెప్పాడు. నడవని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఎక్కడికి నడవమన్నాడని చెప్పలేదు కదా, నడిచి వెళ్తున్నాడు. ఎందుకని? ఆయన చెప్పిన మాటను పాటించడం అన్నమాట. అదే రీతిగా ఇక్కడ మనకు చక్కగా ఆయన మాట్లాడుతున్నాడు. చక్కగా ఆయన 6వ వచనంలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును ఎవడును తండ్రి వద్దకు రాడు. ఆయన వచ్చి మనల్ని అంత వెతుకు తీసుకున్నాడు. నా ద్వారా తప్పితే ఎవరో కూడా తండ్రి వద్దకు రాలి. కుమారుడు ద్వారానే మన తండ్రి వద్దకు. అంతేగాని మనంతలో మనం వెళ్ళాలంటే లేదు. అందుకనే మనము ఎలా ఉండాలంట? మన తండ్రికి విధేయత కలిగి ఆయనలో మన ఎదురుగా దేవుడు ప్రేమమయుడు కనుక ఆయన ప్రేమలో మనం వారి భాగస్వామవుతూ దేవుడు కృపామయుడు కనుక ఆయన కృపలో మనం నిలిచి ఉంటూ దేవుడు పరిశుద్ధుడు కనుక దేవదూతలు ఆయన కొనియాడబడుతున్న రీతిగా మనము కూడా కొనియాడబడే బిడ్డలంగా ఉండటము దేవుడి నీతిమంతుడు కనుక ఆ నీతిని మనం ఏం చేయాలంటే అనుసరించి నడుచుకునే బిడ్డలముగా ఆ నీతిలో మనం నిలిచి ఉండుట ఎంతైనా కూడా ధన్యకరమైన విషయం. అదే ఆయన మనతో చెప్తున్నాడు. దేవుడు సత్యమంతుడు దేవుడు. ఆయన నిత్యము ఉన్నవాడు అనువాడు కనుక నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవాది దేవునిలో మనం నిలిచి ఆయన మనం ఎప్పుడైతే లెక్కపట్టించే విధముగా మనం ఉంటామో మనం ఆశీర్వదింపబడతాము, దీవింపబడతాము. కీడులో కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడు. శ్రమల్లో కూడా మనల్ని ఆయన ధైర్యపరుస్తాడు. దేవుడు నామానికి స్తోత్రాలు. రేపు మనం ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తీసుకున్నప్పుడు మనం సిద్ధపడుచున్నాము అని అంటే ఆయన శరీరం అని మనం తీసుకోవాలి. రొట్టెని కాదు, ఇది ఆయన శరీరము అని మనం తీసుకుని దానిని మన శరీరాన్ని మనం బలపరుచుకుంటూ అటు రీతిగా ఏమంటున్నాడు? అటు రీతిగా మనము ఆయన శరీరాన్ని తీసుకుంటాబడి అట్లా ఉండి తీసుకుంటే కాదు. మునుపటి స్థితి కంటే కడపటి స్థితి ఎలా ఉందన్నాడు? బహు భయంకరంగా ఉంటున్నాను. అటు స్థితికి మనము వెళ్లకుండా ఆయన చెప్పిన రీతిగా మనం అటు ప్రేమలో మనం నిలిచి నడుచుకుని ఉంటే దేవుడు కృప కలిగిన దేవుడు కనుక మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు కనుక ఆయన కొండగా అండగా కోటగా ఉండి మనం నడిపించే దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన రక్షణ విలువలను మనకిచ్చిన రక్షణ విలువలను మనం కాపాడుకుంటూ ఆయన మనము నిలిచి ఉండే బిడ్డలుగా ఉండాలి. కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా చూద్దాం. 19వ అధ్యాయము 9వ వచనం.
యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయము సత్యమైనది, అది కేవలము న్యాయమైనది. చాలు. ఇక్కడ మనం చూస్తే ఆయన సత్యవంతుడైన దేవుడు మనతో ఆయన ఉన్నాడు. యెహోవా యందు భయము పవిత్రమైనది. ఎప్పుడైతే నువ్వు ఆయన యందు భయం కలిగి ఉంటే ఇతర అన్ని విషయాల్లో భయం కలిగి కాదు, దేవుని యందు మనం చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మనం ఎప్పుడైతే భయం కలిగి ఇది చేయకూడదు, ఇది చేయవచ్చు, మనం చెడ్డ పనిలో మనం ఏకీవించకూడదు, దేవుని విలువలను మనం కాపాడే వారంగా ఉండాలని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుని దేవునిలో నువ్వు నిలిచి ఉన్న కుమారుడిగా ఉంటే యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అది నిత్యము కూడా నిన్ను ఏంటంటే కవచములాగా నిన్ను కాపాడుతుంది. దేవుడు ఏంటంటే నేను పడ్డాను, మరలా నన్ను లేవనెత్తాడు. దేవాది దేవుడిని ఒక గురికెళ్ళి నువ్వు నడుచుకునే వ్యక్తిగా ఉంటావు. అదే ఇక్కడ అన్నాడు కదా, యెహోవా న్యాయము బిల్లు సత్యమైనది, అవి కేవలము న్యాయమే. న్యాయమే మన దగ్గర నేను న్యాయం చేస్తున్నానండి అంటాం, మళ్ళా దాని న్యాయమే అని ఎదుటోడు చెప్పగలరా? వాళ్ళతో చెప్పించుకోగలిగే పరిస్థితిలో మనం ఉన్నామా అనేది మనం గమనించాలి. ఇక్కడ దేవుడి విషయంలోకి వస్తే ఆయన ఎలా ఉందంటే న్యాయమే. దేవుడు నామానికి స్తోత్రాలు. న్యాయమే దేవుని విషయంలో. అటు రీతిగా న్యాయవంతుడైన దేవుడు మనతో ఆయన కొండగా అండగా కొట్టగా ఉన్నాడు కనుక ఆయనలో మనం వినయ విధేయతలు కలిగి నడుచుకునే విధంగా మనం ఉన్నప్పుడు దేవుని ప్రేమామయుడు కనుక ఆ ప్రేమలో మనం కూడా నిలిచి ఉండేవారంగా ఉంటాం. దేవుడు కృపగలవాడు కనుక ఆయన కృపను మనకి ఇచ్చే దేవుడుగా ఉంటాడు. ఆ కృపలో మనం నిలిచి ఉండేవారంగా ఉంటాం. దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడని కోట్లాది దేవతలకు ఎలాగ కొనియాడవచ్చునియో అటు రీతిగా మనం కూడా ఆ దేవాది దేవుడిని కొనియాడుచు దేవుడు నీతిమంతుడు, ఆయన నీతి నిత్యము నిలిచి మనం ఉన్నాను లేకున్నాను ఆయన ఉన్నవాడు అనువాడు కనుక అటు దేవాది దేవుడిలో మనం నిత్యము నిలిచి ఉండేవాళ్ళుగా ఉంటాము. దేవుడు సత్యవంతుడు, సత్యాన్ని కలిగిన దేవుడు. అందుకే నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారానే తప్పితే ఎవరు కూడా తండ్రి వద్దకు రాలేదు. దేవుడు నామానికి స్తోత్రాలు. అటు రీతిగా సత్యవంతుడైన దేవుడికి మనం విధేయత కలిగి నడుచుకునే వారముగా దేవుడు న్యాయవంతుడు, సత్యవంతుడు. అటు దేవుని కలిగి ఉన్న మనము ఆయనలో నిలిచి ఆయనకి లెక్క అప్పగించే బిడ్డలుగా ఉండటం ఎంతైనా దండకరమైన విషయం. రేపు మన వలలో పాలిభాగస్యం అనుకున్నామంటే ఈ జీవకాలను మారు మనసు పొంది రక్షింపబడి ఆయన వలలో పాలిభాగస్యాలను ఇచ్చినాం. అటు రీతిగా మనం దాన్ని తీసుకుంటూ మనల్ని మనం బలపరుచుకుంటూ దేవుని నిలిచి ఉండే బిడ్డలుగా ఉండటం ఎంతైనా దండకరమైన విషయం. ఈ వాటిని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించిన